ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీ మినీ వరల్డ్. సో రొటీన్గా చెప్పేదే, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రోజు నా ఛానల్లో నేను చూపించాలనుకుంటున్నాను ఒక 4 టాపిక్స్ ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట. సో మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కసూరి మేతి తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను, 1 బంచ్ ఫెనిగ్రీక్ లీవ్స్. ఆ లీవ్స్ అన్నీ కూడా శుభ్రంగా తీసుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు వాష్ చేసుకోండి. అండ్ లాస్ట్ టైం లీవ్స్ వాష్ చేసుకొని నేను స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను. స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత దానిని కొంతసేపు, అంటే ఆ వాటర్ పోయే వరకు సన్లైట్లో పెట్టుకోవాలి. సో వన్స్ ఆ వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత, కొంచెం లీవ్స్ అన్నీ డ్రై అయిన తర్వాత నేను పైరెక్స్ గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఆ లీవ్స్ అన్నీ కూడా. చూసారు కదా బౌల్కి ఎంతవరకు వచ్చాయో లీవ్స్. అవన్నీ కూడా మనం మైక్రోవేవ్లో పెట్టిన తర్వాత ఎంత కసూరి మేతి అవుతుందో చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను మైక్రోవేవ్లో ఒక 3 మినిట్స్ పెట్టుకున్నాను. నేను ఒకేసారి 8-10 మినిట్స్ అలా పెట్టను అనమాట పైరెక్స్ బౌల్, ఎందుకంటే అది హీట్ అయిపోతుంది. అండ్ లీవ్స్ కూడా ఒకేసారి అన్ని మినిట్స్ పెడితే కొంచెం మాయిశ్చర్ ఎక్కువయ్యి అంత తొందరగా డ్రై అవ్వు అనమాట, మనకి డ్రైగా రావు. అండ్ 3 మినిట్స్ అయిన తర్వాత బయటికి తీసుకొని ఆ లీవ్స్ని, కొంచెం మాయిశ్చర్ ఉంది కదా ఆ గ్లాస్ చుట్టూ కూడా, ఆ మాయిశ్చర్ డ్రై అయ్యే వరకు ఉంచుకున్నాను అనమాట. జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుకుంటే ఆ మాయిశ్చర్ అంతా డ్రై అయిపోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టుకున్నాను. సో ఆ 2 మినిట్స్ అయిన తర్వాత కూడా నేను బయటకు తీసి ఆ బౌల్ని మాయిశ్చర్ అంతా డ్రై అయ్యే వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తానన్నమాట. అలా కూల్ అయ్యే వరకు ఉండడం వల్ల లీవ్స్ అనేవి ఇంకొంచెం క్రిస్పీగా మనకు ఉంటాయన్నమాట. అండ్ తొందరగా అయిపోతుంది మైక్రోవేవ్లో పెట్టుకుంటే. సో 2 మినిట్స్ తర్వాత అలా కొంచెం డ్రై అయ్యాయి. అండ్ పక్కన చిన్న డబ్బాతో ఉంది కదా, అది నా పాత కసూరి మేతి పౌడర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అందుకే ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు అది 8 మంత్స్ వచ్చిందనమాట. ఎక్కువ ఇది మనం కడాయి పన్నీర్కి సంబంధించిన డిషెస్ ఏమైనా చేసినప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది. పన్నీర్ కర్రీస్లోకి ఈ కసూరి మేతి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 3 మినిట్స్ పెట్టుకున్నాను నేను మైక్రోవేవ్లో. సో ఆ 3 మినిట్స్ కూడా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే నేను వెయిట్ చేస్తాను అనమాట, కొంచెం చల్లగా అయ్యే వరకు కూడా. కొంచెం మాయిశ్చర్ ఉంది, ఆల్మోస్ట్ లీవ్స్ అన్నీ డ్రై అయ్యాయి. చూసారు కదా ఎంత అయ్యిందో. ఇంకొంచెం మాయిశ్చర్ ఉందన్నమాట, ఇంకొక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో మళ్ళీ కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ఇంకొక 2 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టుకున్నాను. నా మైక్రోవేవ్లో అయితే ఒక 10 మినిట్స్ పట్టిందనమాట ఈ లీవ్స్ అన్నీ డ్రై అవ్వడానికి. మీ మైక్రోవేవ్ టెంపరేచర్ బట్టి చూసుకోండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా డ్రై అయిపోతే. సో అంతవరకు కూడా అలా 2 మినిట్స్ 3 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఫెనిగ్రీక్ లీవ్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి, అందుకే ఈజీగా నేను స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ స్మాష్ చేసుకొని ఒక జార్లో వేసుకొని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. దీనిని కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బయటైనా ఉంచుకోవచ్చు. బయట ఉంచిన ఇదేం కాదు, పాడవదనమాట, చాలా నెలలు మనకు ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇదనమాట 2011 నుంచి నేను ఈ ప్రాసెస్సే ఫాలో అవుతున్నాను. ఇప్పటివరకు బయట అయితే కొనలేదు. హ్యాపీగా మనం ఇంట్లోని ఇలా ఈజీగా కసూరి మేతి తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్. నేను సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేస్తున్నానో జస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది బిఫోర్ క్లీనింగ్ అనమాట, అండ్ ఇది ఆఫ్టర్ క్లీనింగ్. చూసారు కదా చాలా తెల్లగా వచ్చినాయి. సో దానికోసం నేను ఏం చేశానంటే స్టవ్ మీద ఒక బౌల్తో వాటర్ పెట్టుకున్నాను. కొంచెం పెద్ద బౌలే తీసుకున్నాను, పెద్ద ఐటమ్స్ ఉన్నాయని చెప్పి. చిన్నవైతే కొంచెం చిన్న బౌల్ తీసుకోండి. దానిలోకి నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను, 3 స్పూన్స్ అనమాట. మీ ఐటమ్స్ని బట్టి మీరు చూసుకోండి, బేకింగ్ సోడా దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువే కాబట్టి నేను 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. దానిలో అది కొంచెం వాటర్లో కరిగిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అది ఒక 2 పీసెస్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఆ వాటర్లో. సో బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ కొంచెం వాటర్లో బాయిల్ అయిన తర్వాత నేను ఏదైతే ఐటమ్స్ క్లీన్ చేయాలనుకుంటున్నానో వాటిని ఒక్కొక్కటిగా ఆ వాటర్లో డంప్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ఐటమ్స్ అయితే మనం కొంచెం ఒకేసారి అన్నీ డంప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం పెద్ద ఐటమ్స్ అయితే, కుందులు అలాంటివి అయితే ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోవడం బెటర్ అనమాట. అప్పుడైతే కొంచెం నీట్గా క్లీన్ అవుతాయి. అలా ఆ వేసిన సామాన్ అంతా కూడా అటు ఇటు కొంచెం మూవ్ చేస్తూ ఉండండి, నీట్గా క్లీన్ అవుతాయి. చూసారు కదా ప్లేట్ ఆల్రెడీ క్లీన్ అయిపోయింది, చాలా తెల్లగా వచ్చింది. సో అదనమాట, ఇలా అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల అయితే వెండి కరిగిపోవడం అదేమి ఉండదండి. వెండిని తయారు చేయడానికి యాక్చువల్గా ఫైర్ మీద తయారు చేస్తారు కదా, సో అదనమాట. చూసారు కదా వెండి సామాన్ అయితే ఇలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వాటర్లో మ్యాంగోస్ వేసి చూపిస్తున్నానేంటి అనుకుంటున్నారా? నార్మల్గా మనం మ్యాంగోస్ తింటే వేడి చేస్తుంది అంటారు కదా, అలా వేడి చేయకుండా ఉండాలి అంటే మనం తినే అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ ముందైనా, లేదు అంటే కుదిరితే ఓవర్ నైట్ కానీ చల్లని నీళ్ళల్లో మ్యాంగోస్ వేసి వదిలేస్తే మనం మ్యాంగోస్ తిన్నా వేడి చేయదంట. సో అదనమాట. నేనైతే మా కిడ్స్కి ఎప్పుడు మ్యాంగోస్ ఇచ్చినా ఈ రూల్ అయితే కంపల్సరీ ఫాలో అవుతాను. ఓవర్ నైట్ వాటర్లో వదిలేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫైబర్ దోశ. ఫైబర్ దోశ విత్ బీరకాయ స్కిన్ అనమాట. నేను బీరకాయ స్కిన్ను కూడా దోశ బ్యాటర్లో యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఏవేవి దాల్స్ యాడ్ చేశాను ఎందుకు చెప్పట్లేదంటే, ఆల్రెడీ నేను ప్రోటీన్ దోశ వీడియోలో షేర్ చేసుకున్నాను ఏం దాల్స్ యాడ్ చేస్తానని. అందులో వాల్నట్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ప్రతిసారి దోశ బ్యాటర్లో నేను వాల్నట్స్ యాడ్ చేస్తాను. అండ్ బీరకాయ వండిన ప్రతిసారి కూడా నేను స్కిన్ బాగుంటే కనుక డెఫినెట్గా ఆ దోశ బ్యాటర్లో బీరకాయ స్కిన్ని యాడ్ చేస్తాను అనమాట. ఫుల్ ఆఫ్ ఫైబర్ అండి. అస్సలు బీరకాయ స్కిన్ అయితే మీరు వేస్ట్ చేసుకోవద్దు, అదనమాట. సో అలా నైట్ సోక్ చేసేసుకున్నాను ఆ బీరకాయ స్కిన్ అండ్ దాల్స్, వాల్నట్స్. దాన్ని నెక్స్ట్ డే ఇలా బ్యాటర్ చేసుకున్నాను. దానిలో నేను ప్రోటీన్ దోశకి ఎలాగైతే నేను ఓట్స్ యాడ్ చేశానో సేమ్ ప్రాసెస్ దీనిలో కూడా నేను మిక్సీ జార్లోకి ఓట్స్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ వెజిటబుల్ చట్నీ దానికి కాంబినేషన్. మీకు అప్పుడే చెప్పాను వీడియో చేసినప్పుడే, రెగ్యులర్గా మా ఇంట్లో ఉండే టిఫిన్ ఇదే అనమాట. వెజిటబుల్ చట్నీ, నో ఆయిల్ పీనట్ చట్నీ అండ్ ప్రోటీన్ దోశ, లేదు అంటే స్ప్రౌట్స్ దోశ, అదనమాట. వెజిటబుల్ చట్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మనం సలాడ్కి తినే వెజిటబుల్స్ అన్నీ కూడా కిడ్స్ కూడా హ్యాపీగా తింటారు ఇలా చట్నీలా పెడితే. అండ్ నెక్స్ట్ మై న్యూ యాపిల్ వాచ్ కోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న థ్యాంక్స్ గివింగ్కి తీసుకున్నాను. సిరీస్ 3 ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా హ్యాండ్కి పెట్టుకొని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా వీడియోస్ అన్నీ. యాపిల్ వాచ్ చూపిస్తాను కదా, ఇదిగోండి నా యాపిల్ వాచ్. మొన్న థ్యాంక్స్ గివింగ్కి తీసుకున్నాను. ఇది $120 పడింది వాల్మార్ట్లో. ఇది సిరీస్ 3 అనమాట. సిరీస్ 5 కూడా ఉంది, బట్ సిరీస్ 5 కంటే సిరీస్ 3 బాగుందని చెప్పి టాక్ అనమాట. రివ్యూస్ కూడా సిరీస్ 3కే బాగున్నాయి. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్లో ఫిట్బిట్ తీసుకున్నాను, పీచ్ కలర్ అనమాట. బట్ నాకు గ్యాడ్జెట్స్ అన్నా ఇలాంటి యాపిల్ వాచ్ బ్రాండ్ ఉండాలి, ఫోన్స్, కెమెరాస్ ఇవేవి ఇంట్రెస్ట్ లేవన్నమాట. అసలు ఇంట్రెస్ట్ ఉండదు వీటి మీద. అందుకని చెప్పి లాస్ట్ టైం మా హస్బెండ్ ఫిట్బిట్ తీసుకున్నా, నేను వెంటనే రిటర్న్ ఇచ్చేసాను అనమాట. బట్ ఈ ఇయర్ ఎందుకు తీసుకున్నారు అంటే, నాకు ఇష్టం లేకపోయినా ఎక్సర్సైజ్ అస్సలు నేను చేయటం లేదనమాట. లాస్ట్ ఇయర్ కోవిడ్ ముందు వరకు కూడా నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని. ఏదో ఒకటి ఎక్కువ నేను జుంబా చేస్తాను అనమాట. ఐదర్ జుంబా, లేదంటే ఎక్సర్సైజ్ విత్ వాక్, లేదు అంటే ఎక్సర్సైజెస్ చేస్తాను, లేదంటే జిమ్కైనా వెళ్తాను. బట్ ఈ ఇయర్ అందరూ ఇంట్లో ఉండేటప్పటికీ నాకు ఫ్రీ టైము దొరకటం లేదు. అండ్ ఆ మోటివేషన్ కూడా పోయిందనమాట ఎక్సర్సైజ్ చేయాలని. అందుకని చెప్పి నేను ఎక్సర్సైజ్ చేయట్లేదని చెప్పి, నేను ఎన్ని స్టెప్స్ వేసాను, ఎక్సర్సైజ్ చేసినానా లేదా, ఎన్నిసార్లు కూర్చొని లేచాను, వాటన్నిటి కోసం మా హస్బెండ్ చెక్ చేయడం కోసం ఇది తీసుకున్నారనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ యాక్టివిటీని కంపల్సరీ కంప్లీట్ చేయాలన్నమాట. సో అందుకు మోటివేషన్ కోసం అని చెప్పి నేను ఈ ఇయర్ ఈ వాచ్ తీసుకున్నాను. సో చెప్పాను కదా, $120 వాల్మార్ట్లో తీసుకున్నాం అనమాట, సిరీస్ 3. సో అది ఈ వాచ్ సంగతి. సో థ్యాంక్స్ గివింగ్కి ఇయర్ అయితే ఇది తీసుకున్నాను నేను. I hope you like this video. If you like this video, please like, share, comment and subscribe my channel Sunee Mini World. Thank you all. Bye bye.